వచ్చేయండి ఆయన తెలుసులా పనిచేస్తున్నాను. అలాగే సిఆర్పీలో పనిచేసినటువంటి హైదరాబాద్ హెడ్ క్వార్టర్ అయినటువంటి మన పివి రమణ గారు ఏఆర్ఎస్ఐ గారు అక్కడ మా దగ్గరికి నేను వచ్చి ఇలాగా పి సాంబశివరావు గారు 113 బెటాలియన్ జమ్మూ కాశ్మీర్ హెడ్ క్వార్టర్గా ఇలాగా 1991 బ్యాచ్ ఇలాగ కానిస్టేబుల్ గారు సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ గారు 1998లో వరంగల్ జిల్లా ములుగు దగ్గర డ్యూటీలు చేసే భాగంలో అక్కడ నక్సలైట్స్ ల్యాండ్ మైన్స్ అమర్చడం జరిగింది. దాని ఆల్రెడీ ఆ ఘాట్ ఏరియాలో అక్కడ రోడ్డు మీద ఒక ల్యాండ్ మైన్ ఉందని చెప్పేసి ముందస్తు సమాచారం మీద ఈ సిఆర్పి కానిస్టేబుల్తో పాటు మిగతా మంది వెళ్ళిన తర్వాత అక్కడ ఆల్రెడీ ల్యాండ్ మైన్ తీసేసి దాన్ని మళ్ళీ తిరిగి మళ్ళీ అక్కడ హెడ్ క్వార్టర్కి వెళ్ళిపోదాని ఉద్దేశంతో వచ్చేస్తుంటే మధ్యలో అక్కడి నుంచి సుమారు ఒక ½ కిలోమీటర్ రేంజ్లో అక్కడ ఆల్రెడీ అప్పటికే అమర్చి ఉన్నారు ల్యాండ్ మైన్. దాని మీద ఏంటంటే వచ్చేటప్పుడు వీళ్ళు జీప్లో వచ్చారు. వెళ్ళేటప్పుడు మామూలుగా ఫార్మేషన్తో లైన్ ఫార్మేషన్తో వెళ్ళారు. వచ్చేటప్పుడు ల్యాండ్ మైన్ తీసేసాం కదా అనే ఉద్దేశంతో అక్కడ ఏంటంటే నెగ్లిజెన్స్ వహించి జీప్లో రావడం జరిగింది. ఆ జీప్లో రావడం వల్ల ఆటోమేటిక్గా అక్కడ నక్సల్స్ మాటివేశారు. ఆంబుష్లో మాటివేసి అక్కడ ఆ జీప్ని ఆ ల్యాండ్ మైన్ ద్వారా కాల్చడం జరిగింది. అందులో పేల్చిన తర్వాత మళ్ళీ ఫైర్ ఓపెన్ చేశారు. ఆ సమయంలో 1998లో ములుగు వరంగల్ జిల్లా ములుగు ఆ ధర్మలో అందులో 8 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో మన ఈ సాంబశివరావు గారు తణుకు పట్టణానికి చెందినటువంటి ఆయన కూడా చనిపోయారు ఆ సమయంలో. దానిలో భాగంగా ఆ సిఆర్పిఎఫ్ వారు ఈ యొక్క జూన్ 10వ తారీఖున 98లో జరిగింది కాబట్టి నేను ఒక కార్యక్రమం కింద చేసి అమరజవాన్ల నిమిత్తము అక్కడ వాళ్ళకి ఇలాంటి నక్సల్స్ అంబుష్ దాంట్లో చనిపోయిన వారికి మేము వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ తరఫున పోలీస్ సహాయంతో ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉంటాము. దానిలో భాగంగా వారి కన్సల్టేషన్ మేరకు మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున ఆ ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చారు, మేము కూడా వచ్చాము. అయితే సిఆర్పిఎఫ్ ఏంటంటే పారామిలిటరీ ఫోర్స్గా చెప్పుకోవచ్చు. సిఆర్పిఎఫ్, తర్వాత బిఎస్ఎఫ్, తర్వాత సిఎస్ఎఫ్, తర్వాత ఐటీబీపీ ఇలాగా ఇండియాలో ఈ పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటాయి. ఇక్కడ సెలెక్ట్ అయిన తర్వాత ఈ పర్సన్స్ అందరూ కూడా ఇండియాలో వేరియస్ ప్లేసెస్లో డ్యూటీస్ చేస్తూ ఉంటారు. దానిలో భాగంగా మన పి సాంబశివరావు గారు జమ్మూ కాశ్మీర్ బెటాలియన్ 113 బెటాలియన్ అక్కడ చేశారు. 91 సెలెక్ట్ అయిన తర్వాత చేసిన తర్వాత ఇండియాలో వేరియస్ ప్లేసెస్లో డ్యూటీస్ నిమిత్తం వస్తూ దాని మీద ములుగు జిల్లాలో ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగింది. చాలా బాధాకరం అని డిపార్ట్మెంట్ వారి తరఫున అలాగే సిఆర్పి వారి తరఫున కూడా మేము తెలియజేసుకుని చాలా బాధపడుతూ కార్యక్రమం చేసుకున్నాం. ఇదే అబ్బాయి 3 సంవత్సరాలు చనిపోయాడు. అక్కడ ఎర్లీ మార్నింగ్ ఈటీవీ న్యూస్లో చూసి మా బావన్నాడ ఇందులో సంవత్సరాలు అనే పేరు వచ్చింది ఏంటంటే కంగారు పడి పేపర్ ట్యాక్సీ లేదు తరపు నుంచి. పేపర్ ట్యాక్సీకి నా సిస్టర్ తీసుకుని నేను మా సిస్టర్ విజయవాడలో ఉంది, విజయవాడ అత్తరు, మా అమ్మగారు నేను మా బ్రదర్ అక్కడికి వెళ్ళేసరికి మా సిస్టర్కి ఏం తెలియదు. నేను వెళ్ళిన ఒక అరగంటకే తాడేపల్లి నుంచి అక్కడ లోకల్ ఎస్ఐ గారు వచ్చి ఎలా జరిగిందని చెప్పారు. 3 సంవత్సరాల అబ్బాయి పాప మా మేనగోడు 5 నెలలు చట్టి పెడుతుంది. పోలీస్ డిపార్ట్మెంటు ఎంత అత్యున్నతమైందంటే అసలు ప్రాణాలు అర్పించి కుటుంబాలు ఏమైపోతాయనేది అసలు వాడు ఊహించరు. 3 అన్నదమ్ములకు ఒక చెల్లి, 3 అక్క చెల్లెలకు ఒక తమ్ముడు. అలాంటి కుటుంబంలో నైట్ ఫంక్షన్కి వచ్చారు, ఆయన తిరిగి వెళ్ళిపోయారు. అక్కడ జరిగింది ఏంటంటే ములుగు బసరా పోలీస్ స్టేషన్ పరిధి. ఇక్కడ ఒక ఇన్ఫార్మర్ని పట్టుకుని పోలీసు వారు లోకల్ ఎస్ఐ గారు కూడా కొత్తగా పెళ్ళి నెల అయింది అక్కడ స్టేషన్ ఎస్ఐ గారు. ఒక ఇన్ఫర్మేషన్లో ఏమైందంటే ఒక ఇన్ఫార్మర్ని పట్టుకుంటే మందు పాత్రలు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి వీళ్ళు బస్సులో ట్రావెల్ చేశారు. బస్సులో ట్రావెల్ చేసిన తర్వాత ల్యాండ్ మైన్స్ ఉన్న చోటకి వెళ్ళిపోయారు. అవి తీసుకున్నారు. నైట్ అంతా భోజనం అది లేదు. ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు తిరిగి టౌన్ నుంచి ఒక జీప్లో వెళ్ళి ఈ మందు పాత్రలన్నీ జీప్లో వేసుకుని తిరిగి వచ్చేస్తానుగా ఒక కలవర్త దగ్గర ఒక ల్యాండ్ ఎప్పుడో అక్కడ కప్పెట్టిన ఒక ల్యాండ్ని రైట్ చేసి కొట్టారు. కొట్టతో 13 మంది పోయారు. అక్కడ ఎస్ఐ గారు అక్కడ లోకల్ ఎస్ఐ, ఫోటోగ్రాఫరు,
ఇంకా సివిల్ పర్సన్స్ నలుగురు ఉన్నారు, సిఆర్పిఎఫ్ సంబంధించిన నలుగురు ఉన్నారు, అందులో యంగ్. అంటే నాకున్న ఇదేంటంటే మేము చాలా కష్టపడ్డాం, చాలా తిరిగాం. అంటే ఏ కుటుంబానికి జరగకూడదు అంత బాధ కలిగింది అలాంటి సంఘటన. మా బాబాయ్ అయితే ఇంకా డెడ్ అవ్వకుండానే ఫైర్ ఓపెన్ చేశారు. ఫైర్ ఓపెన్ చేసి కాసినట్టుగా మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా వచ్చింది. కాబట్టి ఏంటంటే పోలీసు నష్టపోయిన పోలీసు కుటుంబాలనే పోలీసు వారు ఇలా గౌరవించడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఆ అబ్బాయికి ఎంటెక్ చేశాడు, సిఆర్పిఎఫ్ తరఫున ఉద్యోగం కల్పించాల్సిందిగా కోరుతున్నాను. మేము రిపోర్ట్ చేయమని ధన్యవాదాలు.